కామారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో స్కాలర్షిప్ బకాయి ఫీజులను విడుదల చేయాలని రాష్ట్రంలో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ పై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తున్న రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం వల్ల పీడీఎస్యు ఆధ్వర్యంలో ఈ నెల 17న చెలో అసెంబ్లీ ముట్టడిని పిలుపునిస్తూ పీడీఎస్యు రాష్ట్ర కోశాధికారి సురేష్తో మా ప్రతినిధి ముఖాముఖి. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలో పెండింగ్లో ఉన్న బిల్లులను, ఫీజు రిబైన్మెంట్ బిల్లులను మరియు తెలంగాణలో ఫుడ్ పాయిజన్ అక్కడక్కడ జరుగుతున్న ఫుడ్ పాయిజన్పై ఎన్నో సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం సంవత్సరం గడుస్తున్నప్పటికి కూడా విద్యాశాఖ మంత్రి లేడని ఎన్నో సమస్యలతో కూడుతున్న తెలంగాణ ప్రభుత్వంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ రేపు చలో అసెంబ్లీ ముట్టడికి పీడీఎస్యు ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది. మన మధ్యలో మనతో పాటు రాష్ట్ర కోశాధికారి సురేష్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. రేపు జరగబోయే ప్రోగ్రాం ఏ విధంగా ఉంటున్నది, ఎవరెవరు వస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, ఎంతమంది ప్రజలు వస్తున్నారు, వారి పోరాటం ఏందో ఒకసారి మనం తెలుసుకుందాం. చెప్పండి సార్. రాష్ట్ర కమిటీ పీడీఎస్ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అన్ని జిల్లాల నుంచి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి 20-30 సంఖ్యలో దాదాపు 200 మందితోటి మేము అసెంబ్లీ ముట్టడి నిర్వహించడం జరుగుతూ ఉంది రేపు. దీంట్లో మేము ముఖ్యంగా డిమాండ్ చేసేది విద్యార్థులకు సంబంధించిన ఏవైతే ఉన్నాయంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం అవుతుంది. సంవత్సరం గడిచినా కానీ ఇప్పటికీ విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం వలన రాష్ట్రంలో వివిధ పాఠశాలల్లో కానీ కళాశాలల్లో కానీ ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, పేపర్ల న్యూస్లో ఫుడ్ పాయిజన్ జరిగి కొంతమంది విద్యార్థులు సంఖ్యలో 10ల సంఖ్యలో చనిపోవడం జరిగింది. 100ల సంఖ్యలో అస్వస్థకు గురై హాస్పిటల్లో చేరడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలకు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇవ్వడం ద్వారా లక్షల రూపాయలు వాళ్ళు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. దీని కారణంగా విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉన్నది. దాదాపు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఇప్పుడు నేటి వరకు కూడా దాదాపు 5 నుంచి 6 వేల కోట్ల రూపాయల ఫీజు బకాయిలు విడుదల కావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం విడుదల చేయకపోవడం వలన విద్యార్థులు చదువు అయిపోయిన తర్వాత విద్యార్థులు పట్టా తీసుకుని బయటకు పోదామంటే ఈ విద్యా సంస్థలు ఏమంటున్నాయి, మీ ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, స్కాలర్షిప్ రాలేదు, కాబట్టి మీరు ఖచ్చితంగా డబ్బులు కడితేనే మేము మీకు పట్టాలు ఇస్తాము, టీసీలు ఇస్తాం, మెమోలు ఇస్తామని చెప్పేసి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం జరుగుతోంది. దీనివలన విద్యార్థులు మానసిక ఆందోళనకు గురై ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వమైన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల చిత్తశుద్ధితో ఉండాలి. అదేవిధంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరియు నిన్న మొన్న హాస్టల్లో అందరూ కూడా ఎమ్మెల్యేలు, వాళ్ళకి సంబంధించిన ఎంపీలు కూడా అక్కడక్కడ హాస్టల్ విజిట్ చేసి భోజనం చేయడం జరిగింది. మేము కోరుతా ఉన్నాం, ఒక్కరోజు మీరు హాస్టల్ తనిఖేసి భోజనం చేయడం కాదు, ప్రతిరోజు విద్యార్థులు ఎలాంటి ఫుడ్ తింటున్నారు, నాణ్యమైన పోషక విలువలు ఉన్నటువంటి ఆహారం తింటున్నారా లేదని ప్రతిరోజు తనిఖీ చేయాలి. మీరు పెంచిన మెస్ ఛార్జీలు ఏమవుతున్నాయి అవి టైంకి విడుదల చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా విద్యార్థులకు పౌష్టికాహారం అందుతూ ఉంది. ఇవన్నీ సరిగా లేవు కనుకనే మేము రేపు డిసెంబర్ 17వ తారీఖున పీడీఎస్యు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మేము అసెంబ్లీ ముట్టడి చేయడం జరుగుతూ ఉంది.